జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ పైన అమిత్ షా గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సరే ఇంతకు ఆయన ఏం మాట్లాడినారు ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అమిత్ షా గారు మన దేశానికి హోంశాఖ మంత్రి అన్నమాట నిజానికి అమిత్ షా గారు ఏం మాట్లాడినా దానికి ఒక అర్థం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ విషయాన్నైనా కూడా బాగా స్టడీ చేసిన తర్వాతే ఆయన మాట్లాడతారు అంత తొందరగా ఏ విషయం మీద కూడా అమిత్ షా గారు స్పందించరు ఇంకో విషయం చెప్పాను మీకు కొంతమంది గాలి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా పొర్రపాటును కూడా ఆ విధమైన మాటలు ఆయన ఎప్పుడు కూడా మాట్లాడరు ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే అమిత్ షా గారు ఆ విషయం పైన స్పందిస్తారు అయితే పెహల్గాంలో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఉగ్రదాడి చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే దీంతో పాకిస్తాన్ తీవ్రవాదులకు బుద్ధి చెప్పడానికే మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది ఈ దాడులలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని పలు తీవ్రవాద సంస్థల కార్యాలయాలపైన దాడులు జరిపి పెద్ద సంఖ్యలో తీవ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టినారు మనోళ్ళు ఆ తర్వాత పాకిస్తాన్లోని అనేక ఎయిర్ బేస్లపైన భారత్ దాడి చేసి 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి పారేసింది ఇకపోతే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి మన హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారు స్పందించారు ఆయన మాట్లాడుతా అహ్మదాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో అమిత్ షా గారు మాట్లాడుతా మనం అనేక సంవత్సరాల నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ను తయారు చేస్తున్నాం అత్యంత శక్తివంతమైన ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను మనము రష్యాతో కలిసి అభివృద్ధి చేసాం అనేక సార్లు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ పరీక్షలను నిర్వహించాం అయితే ఈ క్రమంలోనే చాలామంది భారతీయులు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను పాకిస్తాన్ మీద ప్రయోగించమని చెప్పేసి కోరుతా ఉన్నారు వాళ్ళ కోరిక నెరవేర్చేందుకు అవకాశం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ అవకాశం అయితే రానే వచ్చింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాకిస్తాన్ పైన మన బ్రహ్మోస్ మిసైల్స్ అయితే ప్రయోగించాం మొత్తంగా 15 బ్రహ్మోస్ మిసైల్స్ను మనం పాకిస్తాన్ మీద ఫైర్ చేసినాం అందుకు తగ్గ ఫలితాలు కూడా బాగా వచ్చినాయి మనం ప్రయోగించేటువంటి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్లో దూరి పాకిస్తాన్ అంతా కూడా అతలాకుతలం చేసినాయి షేక్ చేసి పారేసాయి పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి అయితే మనది మానవత్వం కలిగినటువంటి దేశం మనకు మంచి చెడు విచక్షణ ఉన్నాయి మనము అంతర్జాతీయ చట్టాలను అనుసరించే వాళ్ళం అందుకే పాకిస్తాన్ పౌరులకు ప్రాణ నష్టం జరగకుండా మనం ఈ దాడులు చేసినామని చెప్పినాడు చూడండి ఎంత మంచి మాటనా ఇప్పుడు పాకిస్తాన్ పైన మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ద్వారా దాడులు అయితే చేశారు కనీసం ఎక్కడైనా కూడా తీవ్రవాదులో లేకపోతే తీవ్రవాద సానుభూతి పరులో వాళ్ళ కుటుంబ సభ్యులో కాకుండా సామాన్య ప్రజలు ఒక్కరైనా చనిపోయినట్టు ఎక్కడైనా ఉందా లేదు కానీ ఈ సిగ్గుమాలినటువంటి ఈ డిగ్గుగాళ్ళు ఎవరా ఈ లపాకిస్తానీ గాళ్ళు ఈ సరిహద్దు గ్రామాల మీద ఫైరింగ్ చేసి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు అంత తేడా వాళ్ళకు మనకు నక్కకు నాగలోక అనుకుని ఎంత ఉన్నది వాళ్ళు మళ్ళీ నీతులు చెప్తారు అలాంటి లంగా మండలకు ఈడ జైలు కొట్టేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఈడ కావాల్సినంత మంది ఉన్నారు ఇకపోతే అమిత్ షా గారు మాట్లాడుతా గతంలో చేసినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ అదేవిధంగా వైమానిక దాడులు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కే పరిమితమైనాయి కానీ ఇప్పుడు కాలం మారింది అవును కదా అంతకుముందు మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసినా లేకపోతే ఎయిర్ స్ట్రైక్స్ చేసినా కూడా మనం ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోనే మనం చేసింది పాకిస్తాన్లో చేయలా కాబట్టి ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు మనము పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లోకి దూరి అక్కడికి పోయి దాడులు చేసి వచ్చినాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోకి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మరీ మనం విధ్వంసం చేసి వచ్చామని చెప్పేసి అమిత్ షా గారు చాలా గొప్పగా చెప్పినాడు తీవ్రవాద స్థావరాలను నాశనం చేసి పారేసాము దీంతో ఇంతకాలం పాకిస్తాన్ చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని బట్టబయలు చేసినట్టు అయింది ఇన్నాళ్ళు కూడా తమ దేశంలో తీవ్రవాదులు లేరని పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు మనం చేసినటువంటి దాడుల్లో తీవ్రవాదులే చచ్చినారు అంటే పాకిస్తాన్లో వేలాది మంది తీవ్రవాదులు ఉన్నట్టు ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి కూడా తెలిసి వచ్చింది ఇకపోతే ఈ పాకిస్తాను చైనా నుంచి అరువు తెచ్చుకున్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థలో మనల్ని ఏమీ పీకలేకపోయినాయి చైనాకు చెందినటువంటి HQ-9 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మనం ధ్వంసం చేసి పారేసాం సరిహద్దు భద్రత పైన చరిత్ర రాస్తే మన ఆపరేషన్ సింధూర్
సువర్ణాక్షరాలతో లిఖించబడతాది అని చెప్పి మాట్లాడినాడు. ఎంత గొప్ప విషయం అసలు. మనం ఈ పోరాటంలో స్పష్టమైన విజయాన్ని అయితే సాధించినామంటూ అమిత్ షా గారు కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం అన్నమాట. అది కథ. నేను ఒక చిన్న మాట గుర్తు చేయాలి మీకు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంచెం టైం తీసుకునేది. ఏది ఈ పెహల్గాంలో తీవ్రవాద దాడి జరిగిన తర్వాత కొంచెం టైం తీసుకునేది. మనోళ్ళు సరే నేను కూడాలే ఓపిక పట్టలేకపోయినావు, నేను కూడా చాలాసార్లు అన్నా ఇంకా ఎప్పుడు చేస్తారనేది మాత్రం పక్కాగా తెలుసు. కానీ ఎప్పుడు చేస్తారని. కానీ విషయం ఏంటంటే వాళ్ళు కొద్ది రోజులు సమయం తీసుకున్నా కూడా పక్కా చూశారు కదా మీరు, ఖచ్చితమైన సమాచారంతో కొడితేటనే ఏళ్ళ కుంభస్థలం బద్దలైపోయింది. ఆ విధంగా టార్గెట్ చేసి కొట్టారు. కనీసం ఈ చైనాకు చెందినటువంటి ఈ రక్షణ వ్యవస్థలు కూడా ఆపలేకపోయినాయి మన యుద్ధ విమానాలను, మన మిసైల్స్ను. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా ప్లాన్ చేసి కొట్టారు. ఏమైనా కానీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జయశంకర్ గారు, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ కథ, అందులోనూ మన అజిత్ దోవల్ గారు ఏమైనా సామాన్యుడు ఆయన. అబ్బా మనం జేమ్స్ బాండ్ అని ఈ పేర్లు వింటానే ఉంటాం, చూస్తానే ఉంటాం. కానీ చెప్పాలంటే అసలు సిసరైన జేమ్స్ బాండ్ ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసి ప్రపంచంలో అజిత్ దోవల్ గారు. ఆయన తెలివికైతే ఇంకా అసలు ఏం లే, పాదాభివందనమే, ఇంక వేరే మాటల. ఆ మారి ప్లాన్ చేసి సాగు దెబ్బకొట్టి పర్దొబ్బినారు పాకిస్తాన్. నిజంగా ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నా. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.